waktu kami creator starting over video. Hi guys, ఇప్పుడు మనం మాట్లాడుకోవే మూవీ పేరు వచ్చేసి ఈషా. అదే ఇది ఒక దయ్యం సినిమా అనమాట. దయ్యం సినిమా అంటే దీంట్లో ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళే దయ్యము. ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ ఈ యాక్టర్స్ సినిమాకు న్యాయం చేసినారని చెప్పుకోవచ్చు. ఒక ఒక కొత్త సబ్జెక్టుతో డైరెక్టర్ ముందుకు రావడం అనేది గొప్ప విషయము. సినిమా వాళ్ళు అయిపించినంత లేదు కానీ సినిమా బోర్ కొట్టారు బా. సినిమా అయితే బోర్ కొట్టారు. లాస్ట్లో కిక్కులు రివీల్ అవుతుంది. దీంట్లో బుగ్బిరాజు క్యారెక్టర్ బాగుంది. హెబ్బా పటేలు ఇంకా రాజు సాంబయ్యలో హీరో. అంతా బాగానే చేసినారు. చూడొచ్చు ఒకసారి సినిమా. సబ్జెక్టే కుక్కది, కాకపోతే యాన్నో లాజిక్ మిక్స్ అయినట్టు అనిపిస్తుంది. ఏమన్నా బాగా కథ విషయానికి వచ్చేసి ఒక దయ్యాలంటే నమ్మకం లేని మనుషులు. దయ్యాలంటే నమ్మకం లేని మనుషులు. ఆ మనుషులకు దయ్యాలు గియ్యాలు లేవని ప్రూవ్ చేయాలని కంకణం కట్టుకుంటారు. చిన్నప్పుడు ఫ్రెండ్సే పెద్దయినా కూడా కలిసి ఉంటారు. వాళ్ళే దయ్యాలు లేవని ప్రూవ్ చేయాలని గట్టిగా అనుకుంటారు. ఆ ప్రూవ్ చేసే క్రమంలో బుగ్బిరాజు పోయి కలుసుకుంటారు. బుగ్బిరాజు విషయానికి వచ్చేసి బుగ్బిరాజు బ్రెయిన్కు సంబంధించిన డాక్టరు, బ్రెయిన్ స్పెషలిస్ట్ అనమాట. బ్రెయిన్ స్పెషలిస్ట్ అయితే గతంలో ఆయన జరిగిన సంఘటనల వల్ల స్వామీజీగా మారిపోతారు. ఆ గతంలో జరిగిన సంఘటనలు ఏంటంటే మీరు సినిమా చూడండి. అంతా నేను చెప్తే ముందే ఆగి సినిమా మళ్ళీ రివ్యూ మొత్తం చేసేస్తే బాగుండదు. దీనికి అయిపించినంత ఎక్స్పెక్టేషన్లు రాలే అనేది నిజము. ఏమన్నా వీళ్ళంతా బుగ్బిరాజు కలిసే క్రమంలో ఒక ఫ్యామిలీలో ఒక ఆలయాన్ని చంపేస్తారు. ఆ చంపడం అంటే కప్పడానికి చూసి వీళ్ళే చచ్చిపోతారు. చచ్చిపోయిన విషయం కూడా తెలియకుండా అట్లనే బుగ్బిరాజు కాలిపోతారు. నా నుంచి కథ సాగుతుంది. ఒక ఇల్లు, ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నట్టు చూపిస్తారని లాస్ట్లో ఏ దయ్యాలు లేవని బుగ్బిరాజు చెప్తారు. వీళ్ళే దయ్యాలు. అయితే నిజం సినిమా బాగుంది, చూడొచ్చు. కానీ భయపడాల్సినంతగా ఏం లేదు సినిమాలు. అక్కడక్కడ కొద్దిగా కొన్ని సీన్లు భయాన్ని తెప్పించినా ఏం లేదు సినిమాలో. అదే కొంచెం కార్లలో పోయేటప్పుడు, బండ్లలో పోయేటప్పుడు అవులేలు చెందకుండా అవులేలు పడకుండా పోతే మేము పోయే గమ్యానికి సురక్షితంగా చేరుకుంటారు. అంతేగాని సినిమాలు చూపించినట్టు నీళ్ళు గిళ్ళు వేసామంటే అయిపోయింది. ఇదంతా నీళ్ళు వేయడం వల్ల వచ్చిందని మా వాళ్ళు చెప్పినారు. కానీ ఇదంతా సిరి హనుమంతు అనే ఆమె వాళ్ళ ముగ్గురిని కొట్టకపోతే వాళ్ళకి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళని నవ్వినికి నీళ్ళు పోసేవాళ్ళు కాదు.
అది మా వానికి అర్థం కాలే ఇంకా మెచ్యూర్ కావాలంట ఇంకా ఇలాంటి మరి ఎన్నో అప్డేట్స్ కోసం చిన్న అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.